ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ చేస్తున్న ఆర్జిత సేవా టికెట్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా జూలై నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న సేవా టికెట్స్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టి వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగా మీరు ఎవరికైతే టికెట్స్ ని బుక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్, అంటే వాళ్ళ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పిన్ కోడ్, వాళ్ళ స్టేట్, కంట్రీ, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 5 నిమిషాల ముందుగా టైప్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అలాగే క్లిప్ డైరీలో కూడా డీటెయిల్స్ ని ముందుగానే ఈ విధంగా టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే మీరు టైప్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా నోట్ ప్యాడ్ నుంచి కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, క్లిప్ డైరీ ద్వారా ఆటోఫిల్ విధానంలో కావచ్చు, ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, లేదా టీటీ దేవస్థానం అని మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్, అంటే 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని జూలై మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ మాత్రమే తిరుమలకు వచ్చి ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో స్వామివారి దర్శనం అలో చేయడం జరుగుతుంది. అంటే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకున్న భక్తులకి కేవలం దర్శనం మాత్రమే ఉంటుందండి. సేవలో పార్టిసిపేట్ చేసే అవకాశం అయితే ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం, అంటే ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా, అంటే మధ్యాహ్నం 3 గంటలకి టికెట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు వర్చువల్ సేవలు అంటే ఏంటి, ఈ వర్చువల్ సేవల్ని ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియోని, అలాగే వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ 2 వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున, అనగా ఏప్రిల్ 21వ తేదీ సోమవారం రోజున 72,937 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 24,157 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,79,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం, అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి
భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా శివ గారు, గోవింద ఏ మొబైల్ తో అయితే కళ్యాణోత్సవం టికెట్ బుక్ చేసుకుంటామో ఆ నెంబర్ కి ఫోన్ పే ఉండాలా గోవింద అని అడుగుతున్నారు. మీరు ఏ మొబైల్ నెంబర్ తో అయితే లాగిన్ అయి దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవ టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకుంటున్నారు, అదే మొబైల్ నెంబర్ కి ఫోన్ పే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ ఏమీ లేదండి. మీరు ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నప్పటికీ మీరు ఏ ఫోన్ పే ద్వారా అయితే అమౌంట్ పే చేయాలి అనుకుంటున్నారో ఆ ఫోన్ పే యొక్క యూపీఐ ఐడిని మీరు ఎంటర్ చేసి ఆ ఫోన్ పేలో అమౌంట్ పే చేశారు అంటే ఆటోమేటిక్ గా అమౌంట్ అనేది పే అయిపోయి మీకు దర్శనం టికెట్స్ కావచ్చు, ఆర్జిత సేవ టికెట్స్ కావచ్చు బుక్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ సిరి వెంకీ గారు, మా బాబుకి 14 ఇయర్స్ అంగప్రక్షణం సేవకు వెళ్ళవచ్చా, దయచేసి చెప్పగలరు అని అడుగుతున్నారు. బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి సేవా టికెట్స్ కానీ దర్శనం టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. 12 సంవత్సరాల లోపు పిల్లల్ని పేరెంట్స్ తో పాటుగా ఫ్రీగా అంగప్రక్షణం సేవకి తీసుకొని వెళ్ళవచ్చు. అబౌ 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల పైబడిన పిల్లల్ని అంగప్రక్షణం సేవకి తీసుకొని వెళ్ళాలి అంటే కంపల్సరీ ఆ పిల్లలకి కూడా అంగప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని ఉంటేనే అలో చేయడం జరుగుతుంది. మీ బాబుకి 14 ఇయర్స్ కాబట్టి అంగప్రక్షణం సేవా టికెట్ మీ బాబుకి కూడా బుక్ చేసుకొని ఉంటే ఆ సేవకు వెళ్ళవచ్చు, అలో చేస్తారు, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే నెక్స్ట్ ఇంటర్ స్టెల్లర్ గారు, తిరుపతి కొండపైన రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి, ఆఫ్లైన్ లో ఎంతకి స్టార్ట్ చేస్తారు డైలీ ఆఫ్లైన్ రూమ్స్ అలాట్మెంట్ అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. ఎవరైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి ఉదయం 7 గంటల లోపు మీ ఆధార్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ తీసుకొచ్చి ఆఫ్లైన్ లో రూమ్ కి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఆ భక్తులకి చాలా తొందరగా రూమ్స్ అలాట్ అవ్వడం జరుగుతుంది. ఉదయం 7 గంటల తర్వాత ఎవరైతే రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ భక్తులకి రూమ్ అలాట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందండి. అలాగే నెక్స్ట్ పద్మారెడ్డి గారు, ఓం నమో వెంకటేశాయ, మే నెలకు సంబంధించిన తిరుచానూరు పద్మావతి అమ్మవారి తిరుప్పావడ సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తిరుప్పావడ సేవా టికెట్స్ మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అంటే టీటీడీ లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ని మే నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని గమనించుకొని లోకల్ టెంపుల్స్ లో మే నెల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ సంధ్య గారు, జూన్ మంత్ శ్రీవారి సేవ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 26వ తేదీ కానీ లేదా 28వ తేదీ కానీ రిలీజ్ చేసే అవకాశం ఉందండి. త్వరలోనే ఈ టికెట్స్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోను, ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అనోని గారు, మేడం వెన్ విల్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ ₹300 విల్ బి రిలీజ్డ్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అని అడుగుతున్నారు. ఈ ఏప్రిల్ నెలలో జూలై నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారండి. నెక్స్ట్ మంత్ లో అంటే మే మంత్ లో ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తారు. ఆగస్టు నెలకి సంబంధించిన ₹300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మే 24వ తారీఖు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.